సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. మరుదాబా ప్రకటించడం ముందు చెప్పామా, రెండోది ప్రకటించడం ముందు చెప్పామా, మూడోది ప్రకటించడం ముందు చెప్పామా, నలుగురు కూడా వచ్చాము. అక్కడ నుంచి వాళ్ళు అడిగినవన్నీ వస్తున్నాయి. అక్కడ నుంచి వాళ్ళు అడిగినవన్నీ అది పంపిస్తుంటే మనం అడుగుతున్నాడు. ఇది అడుగు అది అడుగు ఏం చెప్పాడు అయ్యన్ పదలో లిస్ట్ చెప్పారు సార్. మీరు బొత్స సత్యనారాయణ మీరు ఆలోచించండి. నేరేలు వలస, విఎఫ్సిసి, ఎన్సిసి, దస్పల్ల 42,000 కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అయిపోయి వాటి కోసం బొత్సాలంటే వాళ్ళు ఆలోచించి జగన్మోహన్ రెడ్డి చెప్పండి అని విజయసాయి రెడ్డి టైంలో అని ఆయన చెప్పి చాలా సార్లు ఇలాగే లిస్ట్ చదివారు. నా మాట అంటారు. మీరు ఒక్కొక్కరి సమయం చెప్తాను. నాకు అన్నీ ఒకసారి నాకు అంత మేధావం కాదు, నాకు జ్ఞాపక శక్తి లేదు అంత ఎక్కువ. ఒకటి అసలు ఏంటండి ఒక విషయం చెప్పండి ముందు చెప్పండి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 90 ఎకరాలు పైచిలు సార్. అదేంటిది అది? అదే ఆ ప్రాజెక్ట్ పేరేం పేరు చెప్పు. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 2008లో ఇచ్చారు సార్. విజయసాయి రెడ్డి హయాంలో అంతవరకు ఎందుకు లేనిపోయింది పాప లేని వ్యక్తులను ఎందుకు చెప్తావు? నా మాట చెప్పండి. నాగార్జున కన్స్ట్రక్షన్ 2008లో ఇచ్చాము, ఓకేనా? 2008 తర్వాత అది వచ్చి విధాలు అది వచ్చి అండర్ చేసుకోవడం కన్స్ట్రక్షన్ జరగలేదు. 2014-19 ఎవడు ముఖ్యమంత్రి అండి? ఎవడు ముఖ్యమంత్రి? మేమా ముఖ్యమంత్రి? మేమా మంత్రులు? వైద్యాలు మేమా? ఆ మధ్యలో ఫైల్స్ చూస్తే ఆ ఫైల్లో ఒకసారి తిరిగేస్తే మీకు విషయం బాధపడుతుంది. మీరు చెప్పిన సోకాల్డ్ ఈ ప్రాజెక్ట్ అన్నీ కూడా అది కానీ ఏది రేడియంట్ కానీ లేకపోతే అదే ఏ ఊర్లో చెప్తున్నామండి మొత్తం అన్నీ కూడా మేము కొత్తగా వెళ్ళి ఇచ్చామా చెప్పండి. మరి 14 నుంచి 19 ఆ ఫైల్ ఏ విధంగా నడిచేయి, ఏ విధంగా దాన్ని మళ్ళీ తిరిగి రీజీబుల్ ఇచ్చారు, ఏ విధంగా క్యాన్సిల్ చేయకుండా దానికి మళ్ళీ యాడ్ చేస్తూ వాళ్ళకి బెనిఫిట్ కల్పించారు, అవన్నీ చెప్పండి. మేము చెప్పండి. కాదంటే మేము ఒప్పుకుంటాం. ఎందుకు ఇవన్నీ నేను అంటే ప్రశ్న అడగడం, నేను దాన్ని స్పందించడం ఇవంతా వేగ్గా ఉంటుందని మేము స్పందించలేదు. మీకు సోకాలు చెప్పితే మీకు ఈ 4 ఫైల్స్ బచ్చగా నా పేరు చెప్తాను. ఈ 3 ఫైల్స్ను నేనే మళ్ళీ తిరిగి వాళ్ళకి వచ్చి ఏదైతే గత ప్రభుత్వంలో ఇచ్చిన విసులుబాటుతో అంతకంటే చిన్న ఇంచు కూడా ఇవ్వకుండా సంతకం పెట్టి ఇచ్చాను. ఇప్పుడు చెప్పానండి, ఇగో ఇందులో తప్పు జరిగింది అని ఏదైతే చూడండి, మరి దీవులు తెప్పించుకొని చూడమనండి. ఎందుకు ఇలాంటి అన్ని లేని పని అన్ని ఆపాదించి తెలియని ప్రజలకు వచ్చి అమాయకులు వచ్చి ఏదో పోత వచ్చి జరిగిపోయిందని ఆయన చూపెట్టి అవన్నీ ఎందుకు?